హైదరాబాద్లో హైడ్రా దడ పుట్టిస్తుంది. ఎక్కడికక్కడ నిర్మాణాలను కూల్చివేస్తూ దూసుకు వెళ్తుంది. అయితే ఈ హైడ్రా తీరుపై బీజేపీ మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతుంది. హైడ్రామా చేస్తుంది, కేవలం పబ్లిసిటీ స్టంట్ చేస్తుంది అంటూ మండిపడుతున్నారు బీజేపీ నేతలు. పేదోడి ఇళ్లను కూల్చుతామంటే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు ఎంపీ ఈటెల రాజేందర్. సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని అస్మత్పేట చెరువు పరిసరాల్లో ఉన్న 100కు పైగా ఇళ్లకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా వారిని కలిసి పరామర్శించిన ఈటెల రాజేందర్ వారికి భరోసా ఇచ్చారు. హైడ్రా ఓ డ్రామా వ్యవస్థలా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ నేతల ఇళ్లకు నోటీసులు ఇవ్వకుండా నిరుపేదల ఇళ్లకు నోటీసులు ఇవ్వడమేదని ప్రశ్నించారు ఈటెల రాజేందర్. అంతేకాదు అటు బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సైతం హైడ్రా కమిషనర్ రంగనాథ్ను టార్గెట్ చేసి మరీ విమర్శించారు. ఆయన హైడ్రా కమిషనరా, పొలిటికల్ లీడరా అంటూ కూడా ధ్వజమెత్తారు. అంతేకాదు ఎంఐఎం నేతల నిర్మాణాలను టచ్ చేసే దమ్ము హైడ్రాకు ఉందా అంటూ ఆయన నిలదీస్తున్నారు. వారిద్దరూ ఏమన్నారు, బీజేపీ హైడ్రాపై ఎందుకు ఫైర్ అవుతుంది, ఏ రకంగా మాట్లాడారో ముందు ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత ఎంపీ ఈటెల రాజేందర్ మనకు లైవ్లో జాయిన్ అవుతారో ఆయనతో మాట్లాడదాం. మీరు అపాయింట్ చేసినటువంటి రంగనాథ్ గారు ఈయన కమిషనరా లేకుంటే రాజకీయ నాయకుడా? నాకు అర్థం కానటువంటి అంశం ఏంటంటే, కేవలం హిందువుల బిల్డింగ్లు కూల్చడానికి మాత్రమే మీరు ఏమన్నా ఎజెండా తీసుకున్నారా? హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి పరిస్థితి చూస్తూ ఉంటే పని తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ. రోజు ఇంటర్వ్యూలకు ఇచ్చేటువంటి సమయం ఒక రాజకీయ నాయకుడిని మించి పబ్లిసిటీ హైప్ కోసం పనిచేస్తున్నటువంటి రంగనాథ్ ఐపీఎస్ గారు. జనరల్గా పొలిటీషియన్స్ పబ్లిసిటీ కోసం తాపత్రయపడతారు, కానీ పొలిటీషియన్స్ కన్నా ఎక్కువ పబ్లిసిటీ తాపత్రయం పడేటువంటి రంగనాథ్ గారు అసలు మీరు ఏం కోరుతా ఉన్నారు, మీ ఎజెండా ఏందో ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆనాడు జిహెచ్ఎంసీ లేదు అక్కడ. ఆనాడు కట్టుకుంటున్నప్పుడు నీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు, ఆనాడు నీ ముఖ్యమంత్రి ఏం చేసినట్టు, ఇవాళ కూలగొడితే ఆహా ఓ అంటున్నారు. ఆనాడు ఇచ్చింది ఈ పార్టీ కదా, ఆనాడు ఇచ్చింది ఈ ముఖ్యమంత్రి కదా. ఇవాళ ఇట్లాంటి అనేకం ఉన్నాయి కాబట్టి నేను అంటున్నా, ఇవాళ ముఖ్యమంత్రులే ఐఏఎస్ ఆఫీసర్లే ఆ విషయాన్ని మర్చిపోకండి. ఇవాటికి మేము అంటున్నాం, నిజంగానే మీకు ప్రభుత్వం దమ్ముంటే నేను ఒక సూచన చేస్తా ఉన్నా. మీకు దమ్ముంటే ఒక పని చేయి, ఇప్పటికైనా ఏ చెరువులు అయితే ఇవాళ ఉన్నాయో ఆ చెరువులలో ఏ ప్రైవేట్ భూములు అయితే ఉన్నాయో ప్రైవేట్ భూములు గుంజుకోండి, తీసుకొని వాళ్ళకు భూమి బదులు భూమి ఇవ్వండి, వాళ్ళకు ధర కట్టియండి. ఇలా కాళేశ్వరం బాధ్యత కడతాం. అక్కడ మునిగే భూములకు తప్పకుండా ప్రభుత్వం తీసుకుంటుంది, కంపెన్సేషన్ ఇస్తుంది దానికి. కానీ ఇక్కడ చెరువులు అనగానే ఏదో మొత్తం గవర్నమెంట్ భూమి అనేది కూడా తప్పదు. చెర్లల్లో కూడా ప్రైవేటు పట్టా భూములు ఉంటాయి, ఆ సోయి ఉండాలి. రైట్. మొత్తానికి హైడ్రా తీరుపై కొంత విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈరోజే హైడ్రా మరొక సంచలనానికి కూడా తెరలేపింది. దానిపై కూడా డిబేట్లో చర్చిద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత అన్న తిరుపతి రెడ్డి నివాసం ఉంటున్న దుర్గం చెరువు ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆయన సొంత బిల్డింగ్కి, అది కూడా దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో ఉందంటూ రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. అంటే రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చాక నోటీసులకు వచ్చే వివరణను బట్టి అప్పుడు హైడ్రా రంగంలోకి దిగుతుంది, హైడ్రా దాన్ని కూల్చివేస్తుంది. అయితే కొంతమందికి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారనే విమర్శలు కూడా ఉన్నాయి. అయితే తిరుపతి రెడ్డి ఆ నోటీసులపై కూడా స్పందించారు. తాను 2016లో ఆ భవనాన్ని కొనుక్కున్నాను, ఆ సమయంలో అది ఎఫ్టీఎల్లో ఉందని తనకు తెలియక కొన్నాను, ఒకవేళ నిజంగా అది ఎఫ్టీఎల్లో ఉంటే తానే కూల్చేయడానికి రెడీగా ఉన్నానని కూడా ఆయన ప్రకటించారు. అయితే ఆయన ప్రకటన ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ఆ కాలనీ వాసుల్లో గుబులు రేపుతుంది. ఎందుకంటే తిరుపతి రెడ్డి ఇల్లు ఏదైతే ఉందో దాని చుట్టూ చాలా భారీ భవనాలు ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఎఫ్టీఎల్, దుర్గం చెరువు ఎఫ్టీఎల్లోనే. దాదాపు అది సగానికి చెరువు కుంచుకుపోయింది. 180, 160, 170 ఎకరాల చెరువు అది కేవలం ఇప్పుడు 60-70 ఎకరాలకే పరిమితం అయినట్లుంది. అంటే మిగిలిన 60-70 ఎకరాలు ఏదైతే వాళ్ళు ఆక్రమించారో అవన్నీ కూడా కూల్చేయడానికి హైడ్రా రెడీ అవుతుందా? ఈరోజు అస్మత్పేట ఆల్వాల్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ సమీపంలోనే అస్మత్పేటలో 100 మందికి నోటీసులు ఇచ్చారు. ఎప్పటి నుంచో వాళ్ళు నివాసం ఏర్పరచుకున్నారు. వాళ్ళ దగ్గరికి ఎంపీ ఈటెల రాజేందర్ అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడారు, భరోసా ఇచ్చారు. అదే సమయంలో హైడ్రా కమిషనర్ని, హైడ్రా పనితీరుని, హైడ్రాను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా చాలా సీరియస్గా హెచ్చరికలు జారీ చేశారు. ఆయన మనతో లైవ్లో జాయిన్ అయ్యారు. ఈటెల రాజేందర్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాజేందర్ గారితో మనం మాట్లాడదాం. రాజేందర్ గారు, హైడ్రా పనితీరుపై మీరు ఎందుకు అంత సీరియస్గా ఫైర్ అయ్యారు, అంత మండిపడ్డారు, ఏంటి కారణం ఏంటి? ప్రభుత్వానికి ఎన్నంటే అన్ని సంస్థలు ఏర్పాటు చేసుకునే అధికారం ఉంది. ప్రజా సంక్షేమం కోసం
నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా ఉంది, కాదంటలేము. కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే ఇప్పుడే ఏదో కాంగ్రెస్ పార్టీ పుట్టినట్టుగా, ఇప్పుడే రాష్ట్రం వచ్చినట్టుగా, వీరే మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు అయినట్టుగా, మొత్తం ధర్మాన్ని కాపాడేటువంటి సత్తా వీరికే ఉన్నట్టుగా, నా తమ్ముందైనా కూల్చేస్తా, నా మంత్రివర్గ సహచరునైనా కూల్చేస్తా అనేటువంటి మాటలు ఏవైతే మాట్లాడుతున్నారో ఇక్కడ కొంచెం బాధ అనిపిస్తూ ఉంది. నేనేమంటున్నా, ఇప్పుడు ఈ చూస్తున్న గత 20-25 రోజులుగా మొత్తం జరుగుతున్న పరిణామాలన్నీ కూడా వాచ్ చేస్తూ ఉంటే చాలామంది సోషల్ మీడియాలో చాలా అబ్బో ఆహా ఓహో అని పొగుడుతున్నప్పుడు, కొంతమంది మేధావులు కూడా అబ్బాయి ఇంత గొప్ప ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు, ఇంత గొప్ప పని చేస్తున్నారని చెప్పి పొగుడుతున్నప్పుడు వారికి అసలు ఏకపక్షంగా వాళ్ళు మాట్లాడుతుండ్రా అనిపిస్తూ ఉంది. ఇప్పుడు వాళ్ళు కూల్చేసినటువంటి ఇళ్ళు కానీ ఆస్తులు కానీ వాళ్ళు చెప్పిన ప్రకారంగానే ఓ 40-45 ఉండొచ్చు. కానీ కొన్ని వేల మందికి నోటీసులు ఇస్తే కంటి మీద కొనుక్కు లేకుండా బతుకుతున్నటువంటి పేదల గురించి వీళ్ళు ఒక్క నిమిషం కూడా మాట్లాడకపోవడం, ముఖ్యమంత్రి గారు దాని మీద దృష్టి పెట్టకపోవడం బాధ అనిపిస్తూ ఉంది. హలో చెప్పండి రాజేందర్ గారు, చెప్పండి. హలో రాజేందర్ గారు చెప్పండి, వినబడుతుంది, చెప్పండి. రైట్, పీసీఆర్ ఒక్కసారి చెక్ చేయండి రాజేందర్ గారిది. మొత్తానికి రాజేందర్ గారు చెప్తున్న ప్రకారం హైడ్రా అనేది ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు, అది చేస్తున్న పనులు కూడా ఓకే. నిజంగా అక్రమ నిర్మాణాలు బడా బాబులై ఉన్నప్పుడు కూల్చేయడాన్ని మేము తప్పుపట్టట్లేదు. అయితే సామాన్యులకు చెరువు శిఖంలో పట్టాలు ఇచ్చారు, వాళ్ళు అక్కడ నిర్మాణాలు చేసుకున్నారు. అంటే జనరల్గా అయితే చెరువు శిఖం ఏదైనా కానీ చెరువు విషయాల్లో, చెరువు తెలంగాణలో ఎక్కడైనా ఉన్న నిబంధన అది. చెరువుకి FTL అని ఒకటి ఉంటుంది, ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది. దాని తర్వాత ఒక 30 మీటర్ల నుంచి 50 మీటర్లు ఆ రకంగా బఫర్ జోన్ ఉంటుంది. బఫర్ జోన్ అంటే FTL అంటే మొత్తం చెరువు నిండేది ఎంత ప్లేస్ ఉంటుందో అది FTLగా చూస్తారు. దాని తర్వాత ఉండేది బఫర్ జోన్. ఆ రెండిట్లో కూడా నిర్మాణాలు జరగొద్దు. అయితే చెరువులో నీరు తగ్గిపోయినప్పుడు, పైన భూమి తేలినప్పుడు అక్కడ కేవలం వ్యవసాయం చేసుకోవడానికి మాత్రమే ప్రభుత్వాలు పట్టాలు ఇస్తాయి, సామాన్యులకు పట్టాలు ఇస్తాయి. ఆ ప్లేస్లో వ్యవసాయం మాత్రమే చేసుకోవాలి, అక్కడ ఎలాంటి నిర్మించడానికి అవకాశం లేదు. ఇప్పుడు అదే రూల్ని అంటే ఇన్ని రోజుల నుంచి 50 ఏళ్ల నుంచి దాదాపు గతంలో కాంగ్రెస్, టీడీపీ, గత 10 ఏళ్ళు బీఆర్ఎస్, ఈ మూడే ప్రభుత్వాలు తెలంగాణ ప్రాంతాన్ని, మనం తెలంగాణ ఇప్పుడు రాష్ట్రం అయింది, అప్పుడు ప్రాంతం అనుకుందాం ఆంధ్రప్రదేశ్లో, దీన్ని పాలించాయి. కాబట్టి ఆ 3 ప్రభుత్వాలు ఆ నిర్మాణాలు జరుగుతుంటే ఏం చేశాయి, అప్పుడు నిర్మించుకుంటున్నప్పుడు వాళ్ళకి ఎందుకు పర్మిషన్లు ఇచ్చారు, ఎందుకు అనుమతులు ఇచ్చారు, వారికి కరెంట్ ఇచ్చారు, విద్యుత్ సౌకర్యం కల్పించారు, వారికి రోడ్లు వేశారు, రోడ్ ట్యాక్స్, విద్యుత్ ఛార్జీలు, నల్లా కనెక్షన్లు ఇవన్నీ ఇచ్చినప్పుడు అప్పుడు ఇచ్చిన ప్రభుత్వాలు ఇప్పుడు కూల్చేస్తే ఎలా అనేది ఈటెల రాజేందర్ కానీ బీజేపీ నేతల ఒపీనియన్గా కనిపిస్తుంది. ఇది చాలామంది సామాన్యుల నుంచి చాలామంది నుంచి వస్తున్న ప్రశ్న, ఇలా అనుమానం లేదు. ఇప్పుడు రాజేందర్ గారు లైన్ మనకు కనెక్ట్ అయింది, మాట్లాడదాం. రాజేందర్ గారు చెప్పండి, మీరు ఇంతకుముందు డిస్కనెక్ట్ అయింది, చెప్పండి, మీరు కంటిన్యూ చేయండి. అందువల్ల నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు ఈ వరదలలో భంగపడ్డ వాళ్ళు, బాధపడ్డ వాళ్ళు, కుటుంబ సభ్యులు కోల్పోయిన వాళ్ళు, ఆస్తులు కోల్పోయిన వాళ్ళు, సమాజం ఇట్లా గొప్పగా ఉండాలని చెప్పి కాంక్షించే వాళ్ళు, సంఘ సంస్కర్తలు ఇవాళ ఈ డిబేట్ని వట్టిగేదో మీద కాకుండా లోతుగా అధ్యయనం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను వాళ్ళందరికీ కూడా. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యే వాళ్ళు ఎవరుతున్నారు, వాళ్ళంతా కూడా డీప్గా ఆలోచన చేయమని చెప్పుకుంటున్నారు. మీద మాట్లాడితే దీనికి ఆన్సర్ దొరికేటువంటి ఆస్కారం లేదు. రెండవది, కళ్యాణ్ గారు బేసికల్గా ఇప్పుడు ఈ రాష్ట్రం 1952 మీకు తెలుసు, 1952 టు ఇవాళ 2024 ఆల్మోస్ట్ 70-72 సంవత్సరాల కాలంలో 46 సంవత్సరాల కాలం పాటు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు. ఇవాళ దాని వారసత్వంలోనే, కంటిన్యూషన్లోనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి వచ్చారు. ఇవాళ 16 సంవత్సరాల కాలం పాటు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని ఏలిండ్రు. 9.5 సంవత్సరాల కాలం పాటు TRS ఆర్ BRS పార్టీ ముఖ్యమంత్రి చేసిండు. ఇవాళ వచ్చినటువంటి కాదు ఇవన్నీ కూడా. అవును, ఇప్పుడు మన వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆనాడు కలెక్టర్లు, ఆనాడు GHMC, ఆనాడు హుడా, ఆనాటి ముఖ్యమంత్రులు, ఆనాటి మంత్రులు ఎందుకు వీటి పట్ల దృష్టి పెట్టలేదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను అంటే నాకుగా ఈటెల రాజేందర్గా నేను కావచ్చు, మా పార్టీ భారతీయ జనతా పార్టీ కావచ్చు, చెరువు అనేది కన్నతల్లితో సమానం అంటాం మేము.
చెరువు కేవలం వ్యవసాయానికి వ్యవసాయ పొలాలకు నిలిచడం మాత్రమే కాదు, చెరువు మత్స్య సంపదకు నిలయం, చెరువు భూగర్భ జలాలను కాపాడుతుంది, చెరువు ఇవాళ చాకిరీ అవుతుంది, చెరువు కుమ్మరులకు మట్టినిస్తుంది, చెరువు ఒక మాట చెప్పాలంటే అసలు ఎకలాజికల్ బ్యాలెన్స్ ఇచ్చేటువంటి అంటే వాతావరణాన్ని సమతుల్యంగా కాపాడగలిగినటువంటి అనేక జీవులను ఆశ్రయించేటువంటి గొప్పదే చెరువు. అందువల్ల నేను చెరువులు ఎక్కడ కూడా డిస్మాంటిల్ కావాలని కానీ చెరువులు ఆక్రమించుకోవాలని కానీ నేను కోరుకోవట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే చాలా మంది తెలియని ఏంటంటే కేవలం చెరువుల ఆక్రమణ వల్లనే వరదలు వస్తూ ఉన్నాయి, చెరువుల ఆక్రమణ వల్లనే ఇలా మనసు కొట్టుకుపోతూ ఉన్నారు అనేటువంటి మాట కూడా ఇది పార్షియల్గా మాత్రమే కరెక్ట్ తప్ప పూర్తి కరెక్ట్ కాదు. వాస్తవంగా ప్రతి చెరువుకు వాగుంటుంది. ఇవాళ నీళ్ళు తెచ్చే వాగుంటుంది, ఆ చెరువు నిండిన తర్వాత మత్తడి పోతే మళ్ళీ కిందికి పోయి అదొక వాగు. తెలంగాణ రాష్ట్రంలో కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రంలో 45,000 చెరువులు ఉంటే అన్ని చెరువులు కూడా గొలుసుకట్టు చెరువులు తప్ప ఒక్కటే చెరువు నిండి కిందికి పోయే సముద్రాన్ని నీళ్లు పోయేటువంటి ఆస్కారం ఎక్కడ లేదండి. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఇవాళ చందనవెల్లి అని ఒక ఊరు ఉంటుందండి. చందనవెల్లి నుంచి వెళ్ళి ఒక కాలువ ఆనాడు 1972 అనుకుంటా సాలార్జంగ్ గారు తవ్విండు. 48 మీటర్ల వెడల్పుతో 85 కిలోమీటర్ల కాలువ తవ్వి దాదాపు 50 చెరువులు నింపుకుంటా చివరికి పోయేటువంటిది ఎక్కడ అంటే ఇబ్రహీంపట్నం చెరువు పోద్దండి. ఇవాళ నేను అంటా ఉన్నా అంటే 200 దాదాపు 160-170 ఫీట్ల వెడల్పుతో ఒక బ్రహ్మాండమైనటువంటి కాలువ పోయే దగ్గర ఇవాళ ఎక్కడన్నా ఆ ఫిరంగి నాలా అనేటువంటి మాట ఉందా అండి చెప్పండి. అవును. ఇవాళ నేను అడుగుతున్నా, ఇక్కడ మా అలవాల్తో పెద్దరాయుడు చెరువు, చిన్నరాయుడు చెరువు, తర్వాత మీకు అస్మత్పాటిపేట చెరువు అని ఉంటుందండి. మీకు ఇక్కడ గతంలో పెద్ద పెద్ద వాగులు ఉండేదండి. 30 మీటర్లు, 40 మీటర్లు, 50 మీటర్లు పరుచుకొని నిలిపోయేటువంటి వాగులు ఉండే. ఇవాళ 10 మీటర్లు, 12 మీటర్లు కూడా ఆ నాలాలు కుదించబడితే ఇంత పెద్ద ఎత్తున ఇప్పుడు వర్షం పడే ఏరియా తగ్గలేదు, వర్షం పెద్ద ఎత్తున పడ్డప్పుడు ఆ నీళ్ళది తగ్గలేదు. కానీ తగ్గింది ఏంటిది? ఆ క్యారింగ్ కెపాసిటీ ఉన్నటువంటి కాలాలు తగ్గిపోయినాయి. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇవాళ గ్రామీణ ప్రాంతాలు మనం చూస్తూ ఉంటాం కళ్యాణ్ గారు, భూముల ధరలు లేనప్పుడు అసలు ఒక సందర్భంలో పన్ను కడితే భూమి వచ్చేదండి. పన్ను కట్టలేక భూములు వదిలిపెట్టే సందర్భాల్లో ఇలా చెరువులలో 70%, 80% గవర్నమెంట్ పరమైన భూమి ఉండదు, 20%, 30%, 40% ప్రైవేట్ భూములు ఉన్న చెరువులు ఉన్నాయి. కొన్ని చెరువులలో 100% గవర్నమెంట్ భూములు ఉన్నాయి, కొన్ని చెరువులలో 100% ప్రైవేట్ భూములే బాధ్యత పట్టా భూముల చెరువులు కూడా ఉన్నాయి. నేనేమంటున్నానంటే ప్రభుత్వంకి హైదరాబాద్ లాంటి నగరాలలో కానీ, వరంగల్ లాంటి పట్టణం కానీ, నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ ఇట్లాంటి పట్టణాలలో ఆ చెరువులను కాపాడేటప్పుడు తప్పకుండా ఆ భూముల ధర పెరుగుతున్నప్పుడు దొంగతనంగా పోయి మట్టి నింపుకొని మళ్ళీ దాన్ని లేఅవుట్ చేసుకొని వాళ్ళు ఇల్లు కట్టుకునే పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాల్సి ఉండే వీళ్ళు ఎట్లయితే ప్రాజెక్టు కట్టేటప్పుడు భూమి అక్వైర్ చేసిండ్రో ఈ భూముల ధరలు పెరుగుతున్నప్పుడు ఆ భూములలో మట్టి నింపకుండా మళ్ళీ ఆ భూముల జోలికి రాకుండా, ఎందుకంటే పట్టణాలకు వచ్చిన తర్వాత ఒక ఎకరం కూడా చెరువు కింద పారకం ఉండదు కాబట్టి, పారకం లేనప్పుడు చెరువు నీళ్లు ఒడిసే ప్రసక్తి లేదు కాబట్టి, చెరువు నీళ్లు ఒడవనప్పుడు ఆ చెరువులో ఉన్నటువంటి పట్టా భూమిలో ఒక పంట కూడా తీసుకునే ఆస్కారం లేదు కాబట్టి కళ్ళ ముందు 20 కోట్లకు ఎకరం 30 కోట్లకు ఎకరం కనపడుతున్నప్పుడు ఆయన తప్పకుండా ఆయన ఆలోచన మారిపోతుంది. భూమి ధర లేనప్పుడు పంటలు పట్టించుకోలే, కానీ చుట్టుపక్కల 30 కోట్లకు 40 కోట్లకు ఎకరం అయినప్పుడు తప్పకుండా దొంగతనంగా పోయి మట్టి నింపుకొని పని చేసిన పరిస్థితి. అందుకని నేను ఏమంటున్నా అంటే ఇప్పటి వరకు ఏ చెర్లల్లో అయితే కబ్జా గురి కాకుండా ఉన్నాయో అలాంటి చెర్లల్లో రిజర్వాయర్లుగా మార్చుతున్నప్పుడు 360 రోజులు నీళ్లు నింపాలనుకున్నప్పుడు తప్పకుండా ఎవరైనా ప్రైవేట్ భూములు ఉంటే ఇలా మనం ఎట్టేది రోడ్ల కోసమో ప్రాజెక్టు కోసం ల్యాండ్ అక్వైర్ చేస్తున్నామో అక్వైర్ చేయాలి. ఏం పోతుందండి? ఇలా రింగ్ రోడ్ ఉంది, భూమి పోయినప్పుడు ఒక ఎకరం విలువ ₹1 కోటి, 1.5 కోటి ఉండే. వీళ్ళు ఇచ్చింది కేవలం 7 లక్షలు మాత్రమే. ఇవాళ మనం చూస్తూ ఉంటాం ప్రాజెక్టు కట్టేటప్పుడు 40 లక్షలు 30 లక్షల విలువైన భూముల్ని 5 లక్షలకు 6 లక్షలకు ఇచ్చి తీసుకునే సందర్భం చూసాం. నేనేమంటున్నా అంటే ఇవాళ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు నిజంగానే పర్యావరణాన్ని కాపాడాలి, భూగర్భ జలాలను కాపాడుకోవాలి, ప్రజలకు హాని కలగకుండా ఉండాలంటే ఇప్పటికైనా ఉన్న చెరువులలో ఏ పట్టా భూములు అయితే ఉన్నాయో ఆ పట్టా భూములు ధరలు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ పట్టా భూముని శాశ్వతంగా మనం అక్వైర్ చేసుకొని మా బౌండరీస్ ఇది ఒక గుంట కూడా ఆక్రమించుకోవడం. అంటే రాజేందర్ గారు ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది వస్తుంది. ఇక్కడ రాజేందర్ గారు
ఒక చిన్న ఇబ్బంది వస్తుంది. మీరు చెప్పిన ప్రకారం పట్టా భూములను ఎక్వైర్ చేసుకోవాలని సలహా ఖచ్చితంగా చాలా మంచి సలహా. అప్పుడు ఆ చెరువు మొత్తాన్ని గవర్నమెంట్ కంట్రోల్లో ఉంచుకోవచ్చు. మీరు చెప్పింది 100% కరెక్ట్. అయితే ఆల్రెడీ ఆ పట్టా భూముల్లో ఏదైతే అప్పుడు పట్టాలు ఎందుకు ఇచ్చారు? కేవలం వ్యవసాయం చేసుకోవడానికే ఇచ్చారు. మీరు అన్నట్టు ల్యాండ్ వాల్యూ పెరిగింది. ఇప్పుడు ఎవరు అక్కడ వ్యవసాయం చేసే అవకాశం కూడా లేదు. ఇప్పుడు ఇన్కన్వెన్షన్ ఉంది. అక్కడ వ్యవసాయం చేస్తాడా నాగార్జున? చేయలేడు కదా. కాబట్టి అక్కడ నిర్మాణాలు వచ్చాయి. అట్లా వచ్చిన నిర్మాణాలను ఏం చేయాలనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. అందుకనే కళ్యాణ్ గారు అందుకనే డెప్త్గా ఆలోచించాలని చెప్పి కోరుతారు. ఇప్పుడు యాక్చువల్గా ఏమైందంటే ఊర్లల్లో ఇప్పటికి కూడా ఏ పట్టా భూములు అయితే మీరు చెప్పేది ఏకసాల్ పట్టా గవర్నమెంట్ ఇచ్చేది కాదండి. ఇక్కడ చెర్లల్లో ఉండేది అక్కడక్కడ చెర్లల్లో గవర్నమెంట్ భూమి ఏదైతే ఉందో FTL లో ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో వ్యవసాయం కోసం వట్టికెందుకు ఉండాలని చెప్పి ఏకసాల్ పట్టాలను ఇస్తారండి. అవును, నేను ఏకసాల్ పట్టాల గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే వాళ్ళకి హక్కులు ఉండే కాబట్టి, వాళ్ళు తేలితే దున్నుకుంటారు లేకపోతే లేదు కాబట్టి నేను దాని గురించి మాట్లాడుతున్నాను. కానీ పర్మనెంట్ గా పక్కా పట్టా భూములే ఉంటాయి కళ్యాణ్ గారు. అవును, నేను మాట్లాడుతున్నది పర్మనెంట్ గా పక్కా పట్టాలున్న భూముల గురించి మాట్లాడుతున్నా. గ్రామీణ ప్రాంతాల్లో ఎందుకు అడుగుతలేరు వీటి గురించి? నేను అందుకని అడుగుతున్నా. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో పట్టా భూములు ఉన్నప్పటికీ కూడా ఆ చెర్లల్లో నీళ్లు వ్యవసాయానికి వాడుకుంటారు కాబట్టి రోజంతా నీళ్లు రిసీడ్ అవుతూ ఉంటాయి కాబట్టి భూమి తేలుతూ ఉంటుంది కాబట్టి 2 పంటలు కాకపోయినా ఒక పంట అయినా పండించుకుంటారు కదా రైతు. కానీ ఇక్కడ ఇష్యూ ఏమైందంటే హైదరాబాద్ లో ఉన్న చెరువులన్నీ కూడా 1 ఎకరం భూమి కూడా వ్యవసాయం చేస్తలేరు. ఒకటి. రెండోది ఏమైపోయింది, ఈ మొత్తం ఈ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా దానికి కనెక్షన్ ఇవ్వడం వల్ల డ్రైనేజ్ వాటర్ అంతా కూడా వదిలిపెట్టడం వల్ల 365 days ఇవాళ మొత్తం చెరువులన్నీ కూడా నిండుగా కంపు నీళ్ళతో మొత్తం మురికి నీళ్ళతో నిండి కంపు వాసన నిలయమైన వాట వాస్తవమా కదా మీరు చెప్పండి. ఇలా హైదరాబాద్ లో ఎక్కడన్నా మంచినీళ్లు తాగేటువంటి ఆస్కారం ఉన్న చెరువులు ఉన్నాయా? ఏ చెరువులనన్నా ఇవాళ చేపలు పెంచుకునేటువంటి ఆస్కారం మీరు ఎక్కడ ఉందా మీరు చూపించండి. ఇంతెందుకండి మన హుస్సేన్ సాగర్ లో కేసీఆర్ గారు ఏం చెప్పినారండి, నేను వచ్చిన తర్వాత కొబ్బరి నీళ్ళ లాంటి నీళ్ళని తయారు చేసి పెడతా, మొత్తం దీంట్లో వచ్చేటువంటి ఈ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా పైపులను లేచి బయటికి పంపిస్తా అని చెప్పిండు కళ్యాణ్ గారు. మీకు ఐడియా ఉన్నది. ఇవాళ తాగుతున్నామండి ఇలా హుస్సేన్ సాగర్ నీళ్ళని మనం? ఇవాళ షఫీగూడ నీళ్ళు తాగుతామండి? సరూర్నగర్ నీళ్ళు తాగుతామండి? ఇలా మీకు ఇక్కడ ఉన్నటువంటి అస్మత్పేట చెరువు నీళ్ళు తాగుతామండి? ఇక్కడ ఎక్కడ కూడా ఆస్కారం లేదు. నేనేమంటున్నా అంటే అందుకనే ఇప్పుడు వ్యవసాయం చేసినంత వరకు ఈ పేచి రాలేదు. ఎందుకంటే కింద పంట పొలాలు ఉన్నాయి, నీళ్లు వాడుకుంటా ఉంటారు, రిసీడ్ అవుతూ ఉంటాయి, ఇవి కూడా దున్నుకుంటానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇక్కడ కళ్యాణ్ గారు బాగా అర్థం చేసుకోవాల్సింది, హైదరాబాద్ లో ఉన్న అన్ని చెరువులు కూడా 365 days FRL ఫుల్ ఉంటుంది. అంటే ఆ భూములు తేలే ఆస్కారం లేదు, భూములు దున్నుకునేటువంటి ఆస్కారం లేదు. ఇష్యూ అది. వాళ్ళు ఏమంటున్నారు రైతాంగం అంతా కూడా, అయ్యా నిజమే మేము త్యాగం చేస్తాం ఆ భూముల్ని, కానీ ఇవాళ మొత్తం ఈ భూములను నింపేది డ్రైనేజ్ వాటరు, ఈగలు దోమలు గుర్రపు డెక్కతో కంపు కొడతా ఉన్నది. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా అసమాన రోగాల పాలవుతున్నారని వాళ్ళు బాధపడుతున్నారు. నేనేమంటున్నా ఇవాళ ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదండి. మిమ్మల్ని 5 కోట్లు ఉన్నది కాబట్టి 5 కోట్లు ఏమైనా అడుగుతారండి ల్యాండ్ అక్వైజిషన్లో? మీకు తెలియదు ఏముంది. ఇప్పటికైనా సమాజ శ్రేయస్సు కోరే వాళ్ళైతే ఇవాళ హైదరాబాద్ కానీ కరీంనగర్ కానీ వరంగల్ కానీ పెద్ద పెద్ద పట్టణాలు ఎక్కడ విస్తరిస్తూ ఉన్నాయో ఆ వాటర్ బాడీస్ కాపాడాలంటే ఇలాంటివి నేను తీసుకోవాలని చెప్పి ఒక సూచన చేస్తున్నా. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇవాళ మీకు అంతటా కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మీరు ఎప్పుడైనా తెలుసుకోండి కళ్యాణ్ గారు. వరంగల్లో బొందివాగ్ అని ఒక వాగు ఉంటుందండి. ఇవాళ భద్రకాళి చెరువులకు మన వర్షం నీళ్ళు వచ్చేటువంటి తీసుకొచ్చే వాగు పేరు బొందివాగు. నేను 1986 అక్కడ ఉన్న కళ్ళారు చూసిన బొందివాగు ఒకప్పుడు 500 మీటర్ల నుంచి కిలోమీటర్ విడుతుతోటి నీళ్లు తీసుకొచ్చేదండి. ఆ చెర్లకు పెద్ద వాగు వచ్చేదండి. నేను చూస్తుంటేనే ఇవంతా కూడా పట్ట పొలాలు అని చెప్పేసి ఏం చేసినారు, 100,000 ట్రాక్టర్లు పెట్టి మట్టి బయటకు తీసుకొచ్చి అది 500 మీటర్లు 700 మీటర్లు 1000 మీటర్లు ఉన్నటువంటి ఆ బొందివాగునంతా కూడా ఏం చేసిండ్రు 20 మీటర్లకు 30 మీటర్లకు పరిమితం చేసిండ్రు. 1990లో ఆ వాగు 20 మీటర్లకు 30 మీటర్లకు కుదించబడిన తర్వాత ఇలా వరదలు రానటువంటి సంవత్సరం లేదండి. ఆ భూమి విలువ 20 కోట్లు అవుతుంది 30 కోట్లు అవుతుంది, కానీ ప్రతి సంవత్సరం వాగు వచ్చినప్పుడల్లా 20 కోట్లు 30 కోట్లు 50 కోట్లు చివరికి వెలగట్టలేని మనుషులు కూడా కొట్టుకుపోయిన సందర్భాలు చూస్తూ ఉన్నామండి. నా కళ్ళారు చూసిన బొందివాగు మీద ఇవాళ అట్లనే అంతటా కూడా అట్లే ఉన్నాయండి. ఇవాళ మీరు చూస్తారు, చిన్న వర్షం పడ్డా మొట్టమొదటిగా మునిగే ప్రాంతం ఎక్కడ అంటే బేగంపేట. ఎక్కడి నుంచి వస్తుంది ఆ వాగు వచ్చేది ఇలా సూరారం వాగు కావచ్చు, బాలనగర్ నుంచి వచ్చే చెరువులు కావచ్చు, ఇంతకుముందు చెప్పిన పెద్దరాయుడు చెరువు కావచ్చు, అస్మత్పేట చెరువు కావచ్చు.
ఇవాళ ఫాక్స్ సాగర్ చెరువు కావచ్చు, ఈ నీళ్ల వరద వచ్చి రాగానే మొత్తం బేగంపేట మునిగిపోతుంది. ఇవాళ పైన మొదలైనప్పుడు 10 మీటర్లు ఉన్నటువంటి వాగు కిందికి పోతున్నా కూడా 100 మీటర్లు కావాలి కళ్యాణ్ గారు. కానీ పైన గదే 10 మీటర్లు పెడుతున్నది కాలువ, కింద కూడా గదే 10 మీటర్లు పెడుతుంటే ఇవాళ ఒక్క చెరువులో వచ్చే నీళ్లు 10 మీటర్ల విడుతున్నా పోతున్నాయి. ఇవాళ 50 చెరువులకి వచ్చే నీళ్లు కూడా 10 మీటర్లతో పోవడానికి ఆస్కారం ఉంటుందా కళ్యాణ్ గారు? మీరు చెప్పండి. సాధ్యం కాదు. ఇవాళ ప్రభుత్వం నిజంగా ధైర్యం ఉంటే దమ్ముంటే ఏం చేయాలంటే, వాళ్ళు ఏ నాలల మీద అయితే ఇల్లు కట్టుకున్నారో ఆ నాలని కూడా పట్టా భూములను వాళ్ళు క్లెయిమ్ చేస్తా ఉన్నారు కాబట్టి వాటిని డిస్మాంటిల్ చేసి శాశ్వతంగా కాలం విడుదల చేయాలంటే అవసరం కంపెన్సేషన్ ఇవ్వాలి. తప్పేముందండి? 1 టైం సెటిల్మెంట్లో 100 కోట్ల రూపాయలు కంపెన్సేషన్ ఇస్తుండొచ్చు. కానీ వరదలు వచ్చినప్పుడల్లా ఇల్లు మునిగిపోయి, కారు మునిగిపోయి, వెహికల్స్ కొట్టుకుపోయి, మనుషులు కూడా చచ్చిపోతే దాన్ని వెలగట్టులని 100 కోట్ల రూపాయలు నష్టమవుతున్నప్పుడు ప్రభుత్వం గాకోణను తించాల్సి అక్కడ ఉంది. ఒకటేమో మొట్టమొదటిగా నేను చెప్పే అంశం ఏంటంటే, ఇప్పటికైనా ఒక్క గుంట కూడా చెర్లల్లో ఆక్రమణ గురి కాకుండా చూడాలి. నంబర్ 1. ఇప్పటికైనా ఒక గుంట పొలం కూడా ఏ వాగులైతే నీళ్ళని క్యారీ చేస్తాయో అవి ఆక్రమించుకోకుండా చూడాలి. దానికి వాళ్ళతో మాట్లాడి పని చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఇప్పటికిప్పుడు ఇవాళ ఈ సమస్య పరిష్కారం కావాలంటే తప్పకుండా ఏదో వీళ్ళు చూసిన ఇవాళ మూసీ నది ప్రక్షాళన జరగాలన్నప్పుడు మూసీ నది ప్రక్షాళనలో భాగంగా 15,000 20,000 పేదవాళ్ళు ఎవరైతే గుడిసెలు వేసుకొని ఇలా డాంబర్ షీట్లు కప్పుకొని ఇలా వాళ్ళు పేదలు జీవిస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళకు ఇక్కడ రీహాబిలిటేషన్ అని చెప్తున్నారు. ఎస్, వెల్కమ్. చాలా మంచి ప్రపోజ్ చేయమని చెప్పండి. 20,000 మంది ఉన్నారా, 25,000 మంది ఉన్నారా, అలాంటి వాళ్ళందరూ కూడా మంచిగా డబుల్ బెడ్రూమ్లు పక్కా ఇల్లు ఇచ్చి షిఫ్ట్ చేస్తే మంచిది. వాళ్ళు కూడా కోరుకోవట్లేదు ఈ మురికి పక్కకు ఉండాలి, ఈగలల్లా దోమలల్లా పిల్లలకు అనారోగ్యం కావాలి, లక్షల రూపాయలు దవాఖానలకు తగలబెట్టాలి, పిల్లల్ని చంపుకోవాలంటే ఎవరు కోరుకోవట్లేదండి. దిక్కు లేక ఇవాళ గత్యంతరం లేక అట్లాంటి మురికి కుపాలు ఉంటున్నారు. కాబట్టి మనం బాధపడే వాళ్ళు, నేను అంటాము నాలాంటి వాళ్ళు ఉంటానంటే మూసినది పక్కబంటి చెప్పండి. మీరు ఉంటారా? కళ్యాణ్ గారు మూసిపోయినది పక్కబంటి, ఇవాళ ఆఫీసర్ ఉంటారా మూసినది పక్కబంటి? ఎవరుంటారు? గతి లేక గత్యంతరం లేక మాత్రమే కదా ఉండేది. అందుకనే ఆ మురికి కూపాలను ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళ కోసం 20,000 30,000 ఇలా లక్షల కోట్ల గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ జీడీపీ గురించి మాట్లాడుతున్నారు. 2.5 లక్షల కోట్లు 3 లక్షల కోట్ల బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్ల బడ్జెట్ గురించి మాట్లాడుతున్నప్పుడు 1,00,000 కోట్లు పెట్టి మూసీ నది ప్రక్షాళన చేస్తా అని చెప్పి ఎత్తైన నదిలోకి చేస్తా అని చెప్పిన ప్రభుత్వం వాళ్ళకి ఏమని చెప్పండి. సేమ్ వే ఏంటంటే ఇవాల్టికి కూడా ఇక్కడ పాక్ సాగర్ ఉన్నది. బాజాప్తా ప్రభుత్వమే 632 మందికి పట్టాలు ఇచ్చింది. ఇవాళ అట్లా ఎన్నెన్ని చెరువులైతే పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టుకున్నారో వాళ్ళు ఒకప్పుడు ఒక జనరేషన్ త్యాగం చేసి ఇవాళ గుడిసెలు వేసుకున్న వాళ్ళు ఇవాళ ఫస్ట్ ఫ్లోర్ వేసుకున్నారు, సెకండ్ ఫ్లోర్ వేసుకున్నారు, ఇవాళ మంచిగా ఇల్లు కట్టుకున్నారు. ఇవాళ ఒక్కొక్కరు 20 లక్షలు 30 లక్షలు 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు. నువ్వు వచ్చి ఇవాళ నీ రెవెన్యూ అధికారులు, నీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మరి ముఖ్యమంత్రి గారికి ఈ సమాచారం ఉందా లేదా నాకు తెలియదు, కానీ ఇవాళ మొత్తం అదే పనిగా నోటీస్ తీసుకుంటూ తిరుగుతున్నారు. దగ్గర ఒక లేడీ మీకు పంపిస్తా, లేడీ ఇంటర్వ్యూ మీకు పంపిస్తా. చెప్పండి రాజేంద్ర గారు చెప్పండి. ఒక మహిళది మీకు ఇంటర్వ్యూ పంపిస్తా. ఆ మహిళ అన్న రిపోర్ట్ ఏం తెలుసా అండి? ఆ మహిళ ఏమంటుందంటే, అయ్యా మీకు ఒక మంచి శుభవార్త తెచ్చిన అమ్మ అని చెప్పి ఈ ఉత్తరం చేతిలో పెట్టిపోయిందట. నా దగ్గర కళ్యాణ్ గారు ఒక అస్మత్పేట చెరువులో ఇవాళ నేను పోయిన అక్కడికి 125 మందికి నోటీసులు ఇచ్చినండి. 125 మందికి. మీరు పోయి మీ కెమెరా పంపండి. ఆ ప్రజలతో అయితే ఏ సోషల్ మీడియాలో అయితే అంటారు. మీకు స్క్రీన్లో కనిపించట్లేదు అనుకుంటా. మీరు అక్కడికి వెళ్ళి పరిశీలిస్తున్న విజువల్స్ కూడా మేము ఇప్పుడు టీవీలో వేస్తున్నాం, డిస్ప్లే చేస్తున్నాం. మీరు అస్మత్పేట చెరువు దగ్గర ఉన్న విజువల్స్, ఆ మహిళలతో ఆ బాధితులతో మాట్లాడుతున్న విజువల్స్ అన్నీ టీవీ తెరపై ఇప్పుడు జనం అందరికీ కనిపిస్తున్నాయి. అయితే నేనంటుంది ఏంటంటే, ఇప్పుడు పట్టాలు ఇచ్చింది ప్రభుత్వం, కరెక్ట్. పట్టాలు ఇచ్చిన తర్వాత నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది ప్రభుత్వం, కరెక్ట్. దానికి కరెంట్ కనెక్షన్ ఇచ్చింది ప్రభుత్వం, కరెక్ట్. నల్లా కనెక్షన్లు కూడా ప్రభుత్వం ఇచ్చింది, కరెక్ట్. ఇప్పుడు చెరువుల ఆక్రమణను పునరుద్ధరించే పని ఒకటి చాలా పెద్ద బృహత్తర కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు నెత్తినెత్తుకున్నారు. ఆ బాధ్యతను రంగనాథ్ గారికి అప్పగించారు. ఇప్పుడు ఏం చేయాలంటారు? అంటే పేదలను అక్కడి నుంచి తరలించాలా, లేకుంటే పెద్దలు ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడికి కూడా నోటీస్ ఇచ్చింది హైడ్రా, అంటే రెవెన్యూ అధికారులు ఇచ్చారు, దాన్ని కూడా కూల్చేస్తారేమో చూడాలి. మరి నేను ఒక మాట చెప్పన్నా, అంటే ఇప్పుడు
అశోకుడు చెట్లను నాటించను, చరిత్ర చెప్పుకొని చదువుకున్నాం. గుప్తుల కాలం చాలా బంగారు స్వర్ణయుగం అని చెప్తున్నారు. చెప్దామా నాకు తెలియదు కానీ చేస్తాడు. మరి రేవంత్ రెడ్డి గారిని నేను ఏమంటున్నా అంటే, ఒక మిత్రుడు గారికి సలహా ఇస్తున్నాను. ఒక మిత్రుడిగా సలహా ఇచ్చే సలహా ఏంటంటే, నిజంగానే కనుక ఇవాళ నీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మొత్తం పట్టణాన్ని కూడా సర్వే చేయండి. సర్వే చేసి మొట్టమొదటిగా ఎస్టాబ్లిష్ చేయాల్సింది ఏంటంటే, క్యారీ అంటే వర్షం పడ్డప్పుడు నీళ్ళు ఏవైతే తీసుకుపోవన్న వాగులు వాటి క్లియర్ చేసి ఏర్పాటు చేయండి. ఇవాళ మొత్తం ముంపుకు కానీ మనిషిని కొట్టుకుపోవడానికి కానీ ఇంత ధ్వంసం కావడానికి కానీ ఇంత ఇబ్బంది పెట్టడానికి కానీ సావడానికి కానీ కారణం కాలువలండి. ఆ కాలువలని ఇప్పుడే చెప్పిన పిరంగి నాలా 48 మీటర్స్ విడుతూ సాలార్ జంగార్ తవ్విన కాలువది 85 కిలోమీటర్లు 50 చెరువు నింపే కాలువ. మళ్ళీ చెప్తున్నా, అట్లాంటి అంతలకిత్యం ఉంటాయి. నువ్వు ఏ ఒక్క చెరువు కూడా గొలుసుకట్టు చెరువులు అని చెప్తున్నా. నేను పెద్దరాయుడు చెరువు అలవాళ్ళలో మొదలైతే ఆ నీళ్ళపై చిన్నరాయుడు చెరువులో పడుతుంది, ఆ నీళ్ళపై మళ్ళీ అస్మత్పేట చెరువులో పడుతుంది, ఆ నీళ్ళపై మళ్ళీ మీ హుస్సేన్ సాగర్లో పడతాయి. అట్లనే సేమ్ పాక సాగర్ చెరువు కావచ్చు, అట్లనే సూరారం చెరువు కావచ్చు. ఇట్లా అన్ని చెరువుల చేయాల్సింది. నాలాల మీద ఆక్రమణకు గురైనటువంటి ఇండ్లు ఏవైతున్నాయో వాటి అన్ని కూడా అక్వైరీ చేసి వాళ్ళకి ఆల్టర్నేటివ్ అయిన వ్యవస్థ చేసి శాశ్వతంగా వరద నివారణ చర్యలు చేపట్టాలని చెప్పి నేను కోరుతున్నా. రెండవ మాట కూడా కళ్యాణ్ గారు గుర్తు చేస్తా. ఒకనాడు ఇదే పోయిన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు గవర్నర్ గారి బంగ్లా ముందు కూడా కార్లు పడవల లెక్క మారే పరిస్థితి వస్తుందా, ఏం దిక్కుమల్ల వ్యవస్థ అని చెప్పిండు. 9.5 సంవత్సరాలు ఉన్నారు. మరి 9.5 సంవత్సరాల కాలంలో హుస్సేన్ సాగర్ కొబ్బరి నీళ్ళ లెక్క కాలేదు, ఈత కొట్టేటువంటి చెరువు లెక్క కాలేదు, చేపలు పెంచుకునేటువంటి సరస్సు కాలేదు. ఇలా గవర్నర్ ఇంటి ముందు మళ్ళా గదే పడవలు తప్ప ఇంకోటి ఉందా చెప్పండి? ఒక్కొక్కసారి వర్షం పడితే 5-5 గంటలు 6-6 గంటలు నరకాలు చూస్తున్నా హైదరాబాద్. నేను అంటున్నా ఇలా రేవంత్ రెడ్డి గారిని, ఇవాళ ఇదంతా చేసిపోయింది మన ముఖ్యమంత్రులు, గతంలో ఉన్న ముఖ్యమంత్రులు. వారు చెన్నారెడ్డి గారు కావచ్చు, విజయ భాస్కర్ రెడ్డి గారు కావచ్చు, వారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వారు కేసీఆర్ గారు కావచ్చు, అంతకంటే ముందున్నటువంటి నీలం సంజయ్ రెడ్డి గారు కావచ్చు, ఇలా పార్టీలు ఏమైనా కావచ్చు. నేను మాట్లాడుతున్నది ఆ ముఖ్యమంత్రులు, ఆనాటి కలెక్టర్లు, ఆనాటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఆనాటి అధికార యంత్రాంగం. ఇవాళ ఎవరైనా చేయొచ్చు, కానీ ఇవాళ నువ్వు చేద్దామనుకుంటే ఇవన్నీ శాశ్వతంగా చేయాలి తప్ప. నేను ఒక మాట్లాడుతున్నా కళ్యాణ్ గారు, ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారు మక్తా హుస్సేన్ సాగర్ అయితే ఉంది కదా, హుస్సేన్ సాగర్ మక్తా అంతా కూడా ఎక్కడ ఉంటుందండి? FTL భూములలో కట్టుకున్నారని చెప్పింది కదా. నెక్లెస్ రోడ్ వేసింది కదా ఆక్రమించుకోకుండా. నెక్లెస్ రోడ్ వేసినప్పుడు ఇవాళ ప్రసాద్ స్టూడియో ఎక్కడ ఉంది? ఇవాళ కట్టబడినటువంటి జలవిహార్ ఎక్కడ ఉంది? ఇవాళ కట్టినటువంటి మన ఎన్టీఆర్ ఘాట్ ఎక్కడ ఉంది? ఇవాళ కట్టిన మన క్లబ్ ఉంటుందండి అక్కడ, ఒక క్లబ్. ఆ క్లబ్ అయితే మొత్తం దానినే ఉంటుంది. దాని పేరు బోట్స్ క్లబ్. మీరు అక్కడ చూడండి. ఇవాళ మీరు మక్తానే ఆక్రమించబడ్డది, చెరువు కుదించబడ్డని చెప్పిన తర్వాత మీరు ఆ నెక్లెస్ రోడ్ వేసిన తర్వాత కొన్ని 100 ఎకరాలు పార్కుల పేరిట కావచ్చు, జలవిహార్ల పేరిట కావచ్చు, ప్రసాద్ థియేటర్ల పేరిట కావచ్చు, ఇలా ఎన్టీఆర్ ఘాట్ల పేరిట కావచ్చు, ఇలా క్లబ్ల పేరిట కావచ్చు, కట్టిన మాట వాస్తవం. మీరు చెప్పింది వాస్తవం. అయితే నేను ఒకటే పాయింట్ మిమ్మల్ని అడుగుతుంది, మీరు చెప్పిన దాంట్లో ఒక క్లారిటీ ఉంది. ముందు నాలాలను సరిచేయాలి, నాలాలు సరైనప్పుడు చెరువులకు వాటర్ ఫ్లో అనేది గొలుసుకట్టు చెరువులకు ఈజీగా ఉంటుంది, అప్పుడు ఈ వరదలు రావు, ఇబ్బంది లేదు. అదొకటి సొల్యూషన్ మీరు ఇచ్చారు. రెండవ పాయింట్, ఈ చెరువుల పక్కన చెరువులను ఆక్రమించి నిరుపేదలు కట్టుకుంటే వాళ్ళను షిఫ్ట్ చేయాలా, వాళ్ళ కాంపెన్సేషన్ చేయాలా, ఒక ఇష్యూ, అది కూడా మీరు చెప్పారు. మూడో పాయింట్ ఏంటంటే బడాబాబులు. ఇప్పుడు దుర్గం చెరువులో రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డిది ఉంది, అది కూడా నోటీస్ ఇచ్చారు. అక్కడ చాలా కాలనీలే వెలిసాయి. దుర్గం చెరువు చుట్టూ కాలనీలు ఉన్నాయి, హిమాయత్ సాగర్ దగ్గర కొన్ని ఉన్నాయి, కొన్ని ఇల్లు ఉన్నాయి నిర్మాణాలు అనుమతితో. వాటిని ఏం చేయాలి? బడాబాబుల ఫామ్ హౌస్లను ఏం చేయాలి? ఇప్పుడు దుర్గం చెరువు దగ్గర మీరు కళ్యాణ్ గారు ఒక తిరుపతి రెడ్డి కాదు, నాకు తెలిసి అదే దాన్ని ఏమంటారు, వందల సంఖ్యలో కాలనీలే ఉన్నాయి. పేరేందండి? ఇనార్బిట్ మాల్. నేను అంటున్నా కళ్యాణ్ గారు, ఇది పొడిగా మీద సోషల్ మీడియాలో చర్చ జరుగుతా కాదు ఇది కళ్యాణ్ గారు. ఇలా నిజంగానే నిష్ణాతులను కూర్చోబెట్టుకొని, సంఘ సంస్కృతులు కూర్చోబెట్టుకొని, మంచి అవగాహన పొలిటికల్ లీడర్ని కూర్చోబెట్టుకొని, రైతును కూర్చోబెట్టుకొని చర్చ పెట్టమని చెప్పండి. దీని మీద వట్టిగానే ఓటేసి ఇలా ఇక్కడ కూలగొడితే ఆహా ఓహా అని నీకేదో బాబా చూసినావా తమ్ముంది కూడా కూలగొట్టిండు
సొంత పార్టీ మంత్రిని కూడా కూలగొట్టి గిది కాదండి పరిష్కారము. పరిష్కారం ఏంటంటే నువ్వు నిజంగా చేయాలని కనుక నువ్వు అనుకుంటే రేవంత్ రెడ్డి గారికి నా సూచన ఏంటంటే మొత్తం సర్వే చేద్దాం. సరే ఇప్పుడు ఒక్కొక్క మాట అస్మత్పడి చెరువు మీరు నేను పోయొచ్చిన మీరు కూడా పోయి ఉంటారు. ఆడ ఆల్రెడీ చెరువు చుట్టూ మొత్తం బండేసిందండి. ఈ మురికి కూపాలు ఏవైతే చిన్న చిన్న గుడిసెలు లేకపోతే ఇండ్లు కాలనీలు ఉన్నాయో బస్తీలు ఉన్నాయో అలాంటి వాటికి శాశ్వతంగా 25 కోట్ల రూపాయలు పెట్టి మొత్తం చుట్టేసిండు. ఇప్పుడు అక్కడ నువ్వు మళ్ళా ఆ కట్టనంతా తొలగించి మళ్ళీ ఆ బస్తీని చెర్ల కలుపుకునే ఆస్కారం లేదు. ఇప్పుడు ఎవరైతే పెద్ద పెద్దలు ఆక్రమించుకుంటున్నారని చెప్పి మాకు చెప్పింది, అక్కడ పోయినప్పుడు ఏం చెప్పినంటే అన్న 10 ఎకరాలు ఆక్రమించుకున్నారు. ఇది ఆక్రమించుకున్నారని చెప్పి వాళ్ళ భాష, కానీ వాళ్ళ పట్టభూములని వాళ్ళు అంటున్నారు. నేనంటున్నా ఏంటంటే ఇప్పటికైనా నిర్మాణాలు ఏవైతే లేవో ఆడ ఒక 100 ఎకరాలు 200 ఎకరాలు ఉంది. ఆ 100 ఎకరాలు 50 ఎకరాలు ఏ బడాబాబుల కింద అయితే ఉన్నాయని చెప్తున్నారో ఆ బడాబాబులకైనా కంపెనీ చేసి తీసుకోమని చెప్పండి, జ్ఞాపం చేయండి. గారు ఒక అప్డేట్ ఇప్పుడు జీవనం కొనసాగి గవలు ఎందుకు కూలగొడతామండి చూసొచ్చిన ఇక్కడ ఇదే హైడ్రాకు సంబంధించి ఒక అప్డేట్ వస్తుంది, దానిపై కూడా మీ ఒపీనియన్ చెప్పండి. కాసేపట్లో మంత్రులందరితో కూడా అత్యవసర సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ హైడ్రా పైనే నిర్వహించబోతున్నారు. రంగనాథ్ హైడ్రా కమిషనర్ కూడా అందులో పాల్గొనబోతున్నారు. దానికంటే ముందు ఒక కీలక నిర్ణయం హైడ్రా తీసుకుంది. మనం చూస్తున్నాం, ఎవరైతే గతంలో అనుమతులు ఇచ్చారో చెరువు శిఖం భూముల్లో లేకుంటే FTL బఫర్ జోన్లలో నిర్మాణాలకు గతంలో అధికారులు ఎవరు అనుమతి ఇచ్చారో వారికి నోటీసులు ఇవ్వాలి, ఆ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారో 6 అధికారులపై క్రిమినల్ చర్యలకు కూడా రంగం సిద్ధమైంది. ఇప్పుడు అధికారుల మెడకు ఈ ఉచ్చు బిగిసేలా కనిపిస్తుంది. దీనిపై మీరేమంటారు రాజేందర్ గారు? ఇప్పుడు నేను అంటున్నా 100% కరెక్ట్ కళ్యాణ్ గారు. ఆనాటి మంత్రులు నువ్వు ఆదేశించినంత మాత్రమే చాలాసార్లు స్టేట్మెంట్ ఇస్తున్నాయి. ఈ మధ్య చూస్తుందా ఏ గవర్నమెంట్ అధికారులు అయితే కలెక్టర్లు కావచ్చు, వాళ్ళ IPS ఆఫీసర్లు కావచ్చు, వాళ్ళ IFS ఆఫీసర్లు కావచ్చు, ఇంకో ఆఫీసర్ కావచ్చు, మనం చట్టబద్ధంగా మెదులుకోవాలి తప్ప, చట్టబద్ధంగా మనం పనిచేయాలి తప్ప, చట్టాన్ని లోబడి పనిచేయాలి తప్ప పైన బాస్ ఆదేశిస్తుందని చెప్పి పనిచేస్తే జైళ్ల పాలైన ఉదంతాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఇప్పుడు దీనికి నేను ఇప్పుడు అస్మత్పడి చెరువు కాడికి పోయినా కదా కళ్యాణ్ గారు, 1986 పర్మిషన్ అండి ఇది. 1986 అంటే ఎన్ని రోజులు అవుతుందండి చెప్పండి మీరు? 40 ఏళ్ల క్రితం అండి పర్మిషన్లు ఇవి. 40 ఏళ్ల క్రితం ఏ గవర్నమెంట్ ఉంది? నేను రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నాను, నేను ఏ గవర్నమెంట్ ఉంది? మీ గవర్నమెంటే కదా. ఇంకెందుకు మీరు కూలగొట్టినటువంటి నాగార్జున ఎన్కన్వెన్షన్ 2010 2009 11 నాకు తెలియదు. అప్పుడు ఏ గవర్నమెంట్ ఉంది? పర్మిషన్ ఇచ్చిందా లేదా, లేకపోతే అది కట్టినప్పుడు వీళ్ళు ప్రేక్షక పాత్ర వహించిందా నాకు తెలియదు. కానీ ఎందుకు కట్టనిచ్చిండ్రు నేను అడుగుతున్నా. రైట్, ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం. రాజేందర్ గారు మీరు చెప్పండి, అంటే ఈ హైడ్రా ఏర్పాటు కానీ దీన్ని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయాలని డిమాండ్ వస్తుంది, చేసే దిశగా కూడా మంత్రిమండలి ఇప్పుడు సమావేశం అవుతుంది. అంటే దీని చర్యలు మీకు ఎలా కనిపిస్తున్నాయి? రేవంత్ రెడ్డి నిర్ణయం కానీ హైడ్రా ఏర్పాటు కానీ దీన్ని ఈటెల రాజేందర్ గా మీరు ఎలా చూస్తున్నారు? అసలు వట్టిగా ఏదో ఎమోషనల్గా ఏదో ఈ సోషల్ మీడియాలో కొంతమంది ఉంటారు చూసినావా, వాళ్ళతోటి ట్రెండింగ్ చేసుకొని ఓహో అనడానికి పనికొస్తుంది. కానీ ఇది సమాజానికి పనికొచ్చే చర్య కాదు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా కళ్యాణ్ గారు. సరూర్ నగర్ పెద్ద చెరువు అది. దానికి ఒకటే సర్వే నంబరు. FTLలో కొంత భూమి ఉంటుంది, బయట కొంత భూమి ఉంటుంది. అక్కడ 40 ఏళ్ల క్రితం కట్టబడ్డ ఇళ్ళు, 35 ఏళ్ల క్రితం కట్టబడ్డ ఇళ్ళు ఒకటే సర్వే నంబర్ ఉంది కాబట్టి మొత్తం సర్వే నంబర్ అంతా కూడా FTL అంటారండి. వాళ్ళ అక్కడ ఇల్లు అమ్ముకోవడానికి వీల్లేదు, ఆడ ఇల్లు రిజిస్ట్రేషన్ కాదు. కొడుకు ఏమైనా ఫారెన్ పోదామంటే కుదోబెట్టుకునే ఆస్కారం లేదు, బిడ్డ పెళ్లి చేయడానికి ఏమైనా డబ్బులు లేకపోతే కుదోబెట్టుకునే ఆస్కారం లేదు. 40 ఏళ్ళుగా నరకం చూస్తున్నారు కళ్యాణ్ గారు. ఇంతెందుకంటే ఇట్లా ఒక్క వరదల సమస్య కాదు, బోడుప్పల్ అనే ఊరు ఉంటుంది, మీకు తెలుసు బోడుప్పల్. ఇవాళ 30 ఏళ్ల క్రితం వాళ్ళు ఇల్లు నిర్మాణం చేసుకుంటే ఇప్పుడు వచ్చేదాది వక్ఫ్ భూమి అంటాడు. ఇవాళ ఎల్బీ నగర్ మొన్న 118 జీవో ఇచ్చిండు కేసీఆర్ గారు. మునుగోడు ఎన్నికల సందర్భంగా ఒక జీవో ఇచ్చిండు 118. ఏమని ఇచ్చిండు? మీ 30-40 ఏళ్ల క్రితం ప్రైవేట్లో చిన్న కంపెనీలలో పనిచేసి నెలకు 2,000 3,000 రూపాయలు బ్యాంకులకు EMI కట్టి వాళ్ళు భూములు కొనుక్కొని 40 ఏళ్ల క్రితం కట్టుకునే ఇళ్లకు ఇవాళ ఏమైంది? మీదంతా కూడా గవర్నమెంట్ భూములలో ఉన్నాయని చెప్పిండు. గవర్నమెంట్ భూములలో ఉన్నాయని చెప్తే 40 ఏళ్ల తర్వాత కేసీఆర్ గారు ఏమి ఇచ్చిండు? జీవో నంబర్ 118.
ఏందా జీవో అంటే వాళ్ళు కొనుక్కున్న భూమి కాదు అది, వాళ్ళు కొనుక్కున్న భూమి కాదట, గవర్నమెంట్ ఉచితంగా ఇచ్చిన భూమిగా వాళ్ళు జీవో ఇచ్చారు. ఇక అంటే శాశ్వతంగా ఇవి అంటే గరీబోళ్ళకి ఇచ్చేటువంటి వ్యవసాయ పట్టాలు కానీ, గరీబోళ్ళకి ఇచ్చేటువంటి ఇళ్ల పట్టాలు కానీ ట్రాన్సాక్షన్ ఉంటుంది మీకు తెలుసు. అంటే కొండ నాలుకకు మంది ఎత్తే ఉన్నవాళ్ళకే వెళ్ళట్టుగా వాళ్ళకు పర్మనెంట్గా హక్కులు కల్పించమని చెప్పి వాళ్ళు కోరుకుంటే వాళ్ళకు 118 జీవో ఇచ్చి మీకు ఇది గవర్నమెంట్ భూమిలో ఇచ్చిండ్రు, మీకు ఫ్రీగా ఇచ్చినాం, మీకు అమ్ముకోవడం వీళ్ళు అని చెప్పి ఇస్తే ఇంతకంటే దుర్మార్గం ఉంటుందండి. ఏం పాలకులు వీళ్ళు, ఏం అవగాహన ఉంటుంది వీళ్ళకి, ఏం సోయి ఉంటుంది వీళ్ళకి. అంటే ప్రజల సమస్యలు పరిష్కరించే దాంట్లో వీళ్ళు పెట్టే కన్సర్న్ ఎంత ఉందో మీకు ఒకసారి అర్థం చేసుకోండి. నేను అంటున్నా కళ్యాణ్ గారు, జీవోలు బ్రహ్మదేవుడు ఇయ్యడు, చట్టాలు బ్రహ్మదేవుడు చేయడు. ఇక నీకు అవసరం ఉన్న చట్టాలు నిమిషాల మీద చేసుకుంటావు కదా, ప్రజలకు అవసరం ఉన్నటువంటి చట్టాలని ఎందుకు చేయలేకపోతున్నావు? ఇవాళ ఎందుకునే శాసనసభ, ఎందుకుంది పార్లమెంటు? ఇవాళ కొత్త కొత్త సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ఆ సమస్యల మీద కొత్త కొత్త జీవోలు తెచ్చే, కొత్త కొత్త చట్టాలు తెచ్చే అధికారం నీకు లేదా? ఇలా శాసనసభ అంటే కేవలం ఒకరి మీద ఒకరు బుద్ధి చల్లుకోవడం, ఒకరినొకరు విమర్శించుకోవడం, సంపాదించుకోవడం, లేకపోతే ప్రతీకారం తీసుకోవడం, ఇదేనా రాజకీయం అంటే? ఇలా ఇప్పటికీ నేను అంటున్నా కళ్యాణ్ గారు, ఇవాళ మిషన్ కాకతీయ తెచ్చిండండి కేసీఆర్ గారు. ఇలా మిషన్ కాకతీయలో చెట్లన్నీ బాగు చేసుకుంటామని చెప్పినాం కదా. ఇవాళ అదే కేసీఆర్ గారి హయాంలో ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులు ఎందుకు అన్యాక్రాంతం అయిపోయినాయి? మీకు ఇంతెందుకండి, పక్క పొంటి నాకు తెలిసి అయ్యప్ప సొసైటీ కూలగొట్టినప్పుడు అందరికి ఇట్నే ఆనాడు కూడా ఇంత గొప్ప అంత గొప్ప అన్నారు. సేమ్ సోషల్ మీడియాలో కావచ్చు, మేధావులు కావచ్చు, గిట్లుండాలని చిట్కలేసిండ్రు. ఏమైపోయింది కళ్యాణ్ గారు ఆనాడు అయ్యప్ప సొసైటీ? ఇవాళ 100% కట్టుకోబడ్డ వాట వాస్తవమా కాదా చెప్పండి? అంటే హైడ్రా కూడా ఆ బంగ్లాలు కొడుతున్నప్పుడు నేను ఎందుకంటే అండి అట్లా నేను ఎవరిని ఆరంభ శూరత్వం అనను, కానీ ఆనాడు గుర్తు చేస్తున్నా. అయ్యప్ప సొసైటీలో బంగ్లాలు కూలగొడుతున్నప్పుడు ఆనాడు కూడా గిట్లాంటి స్పందనే వచ్చింది. ఇవాళ ఆఫ్టర్ 10 years ఇవాళ ఖాళీ జాగాలు లేవు అయ్యప్ప సొసైటీలో. ఏం రీజన్ చెప్పండి మీరు? ఇవాళ వీళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. నేను అంటా ఉన్నా, కొట్టవలసింది మొట్టమొదటిగా చలో నువ్వు ఏవైతే నిర్మాణం చేసిన వాడిని కొట్టు. ఇలా నీ మక్తా దగ్గర పక్కబడినటువంటి ప్యారడైజ్ హోటల్, ప్రసాద్ థియేటర్స్, ఇంటర్నెట్, జలవిహార్, ఆ పక్కకున్న ఇంకా అనేకం పెట్టింది. ఇలా పెద్ద మాల్ లెక్క అయిపోయింది అక్కడ. అవును, ప్రభుత్వానికి ఒక న్యాయం ఉంటుంది, ప్రైవేట్లో ఒక న్యాయం ఉంటుంది అండి. రైట్, థ్యాంక్ యూ ఈటెల రాజేందర్ గారు. మీ ఆవేదన అర్థమైంది. ఖచ్చితంగా మీ ఆవేదనను ప్రభుత్వం కూడా పరిశీలిస్తుందని మేము కూడా భావిస్తున్నాం. హైడ్రా ఇప్పుడు సమావేశం కూడా కాబోతున్నారు ముఖ్యమంత్రి మంత్రులతో, హైడ్రా కమిషనర్తో. అందులో ప్రజల నుంచి, మీలాంటి అనుభవజ్ఞులైన రాజకీయ నాయకుల నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన అభిప్రాయాలను కూడా వారు పరిశీలించి హైడ్రా విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు, మంచి నిర్ణయాలు మీరు చెప్పినట్లు నాలాల ఆధునీకరణ కానీ, లేదంటే పట్టాలు ఉన్న వారికి పునరావాసం కల్పించడం కానీ, కాంపెన్సేషన్ ఇవ్వడం కానీ, ఇలాంటి చర్యలు తీసుకొని దూకుడుగా వెళ్ళడం కాకుండా ఆలోచించి వెళ్తుంది హైడ్రా ఇక ముందు అని మేము కూడా ఆశిస్తున్నాం. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ రాజేందర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.